బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని పసుపు రైతు అభ్యర్థులు ఎన్నికల కమిషన్ను కోరారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న పసుపు రైతులు జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో సమావేశమయ్యారు. వెంటనే తమకు గుర్తులను కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అసలు మాకు బ్యాలెట్ కావాలా, బ్యాలెట్ తో ఓట్లు వేయాల్సింది పోయి ఇప్పుడు ఈవీఎంలు పెడతామని అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మళ్ళీ ఖచ్చితంగా మాకు బ్యాలెట్ కావాలని మేము పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తాం. అభ్యర్థులు అందరం కూడా మేము ఒకటే, రైతులందరికీ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాము. ఇలా రైతే రాజని చెప్తున్నారు. పాలకులంతా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఏ ఒక్క రైతును కూడా, ఏ ఒక్క పేదవాన్ని కూడా మరి శాసనసభలో గాని పార్లమెంట్ లో కూర్చోబెట్టిన దాఖలాలు లేవు. ఇవాళ అభ్యర్థులుగా మేము నిలబడ్డాము. ఈ రైతుల ఓట్లను మరి మేము ఖచ్చితంగా మేము ఏ రాజకీయ పార్టీకి పడకుండా చూస్తాము. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మమ్మల్ని మోసం చేశాయనుకుంటే మమ్మల్ని ఎన్నికల సంఘం కూడా చాలా మోసం చేసింది. ఇప్పటి వరకు మాకు గుర్తులు కేటాయించారు కానీ పిక్చరైజ్ రూపంలో ఇప్పటికి మాకు ఇవ్వలేదు. ఇది చాలా అన్యాయం. అలాగే అల్ఫాబెటిక్ ఆర్డర్లో కూడా ముందు వరుసలో ప్రధాన అభ్యర్థులే పెట్టి మమ్మల్ని ఏదో పోటీలో ఉన్నాము కాబట్టి అదే రకంగా చూసి మమ్మల్ని వెనుక తోసేయడం జరిగింది. ఇది చాలా అన్యాయము. ఇది ఇలా జరిగితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం.